శ్రీ విశ్వావసనామ సంవత్సర వృషభ రాశి వారి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశికి చెందుతాయి. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 14 నుండి ధనస్థానమందు తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా లాభస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహు మే 18 నుండి రాజ్యస్థానమందు రజతమూర్తిగాను, కేతు మే 18 నుండి అర్ధాష్టమ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఆరోగ్య లాభం కలుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు, వయసు పైబడిన వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో అనేక శుభకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. దీర్ఘదృష్టితోటి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. సకలమైనటువంటి తోబుట్టువులు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. వారి ద్వారా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. మాతృవర్గ బంధువుల నుంచి కొంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వ్యవసాయ, వాణిజ్య, రైస్ మిల్ల రంగాల్లో ఉండేటువంటి వారికి మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. సంతానాన్ని కోరేటువంటి ఈ రాశి వారికి సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కలిగిన వారికి సంతాన మూలకంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుక్షయం అవుతుంది. శత్రువులు నశిస్తారు. ఎప్పటి నుంచో రావలసినటువంటి మొండి బాకాయలన్నీ కూడా వసూలవుతాయి. అప్పులన్నీ కూడా తీరేటువంటి అవకాశం ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపార విస్తరణకి తగిన సమయంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే అధికమైనటువంటి నష్ట ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ప్రయాణాల్లో ఎన్నో ఆటంకాలు పాలవుతారు. వాహన యోగం కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా, ప్రమాదాల యందు దృష్టి కలిగి జాగ్రత్త వహించాలి. పిత్రార్జితమైనటువంటి, స్వార్జితమైనటువంటి ఆస్తులు కలుగుతాయి. అలాగే ఆస్తుల వ్యవహారాల్లో కోర్టు తీర్పుల యందు సానుకూలమైనటువంటి తీర్పులు పొంది లాభాన్ని పొందుతారు. అలాగే సువర్ణాభరణాల ప్రాప్తిని కలిగి ఉంటారు. పశు సమృద్ధి, ధన సమృద్ధి కలుగుతుంది. అనేక శుభకార్యాల మూలకమైనటువంటి వ్యయాన్ని, ఖర్చుని చేస్తారు. దైవభక్తి కలిగి ఉంటారు. తీర్థయాత్రలు, దైవ ప్రతిష్టాద దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి దైవ బలాన్ని పొందుతారు. ఫైనాన్స్, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వారికి, కార్మికులకు, ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి వారికి, భవన నిర్మాణంలో ఉండేటువంటి వ్యాపారస్తులకి, ఇంజనీర్లకి అందరికీ కూడా మంచి శుభలాభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే సీ ఫుడ్స్ రంగంలో ఉండేటువంటి వారికి, పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. సోలార్ ప్లాంట్ వ్యాపారం చేసేటువంటి వారికి అత్యంత లాభాలను వారు చూస్తారు. కోల్డ్ స్టోరేజీ, ఆహార నిల్వ చేసేటువంటి వారికి కూడా లాభాలు కలుగుతాయి. మొత్తంగా ఈ సంవత్సరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి తగిన సత్కారాలు జరుగుతాయి. విద్యార్థులకి అన్ని ప్రవేశ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులకి పదోన్నతి కలుగుతుంది. శాస్త్రవేత్తలకి ప్రభుత్వం ద్వారా అనేక ప్రోత్సాహకాలు లభిస్తాయి. పండితులకి సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మాన సత్కారాలు కూడా కలుగుతాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరుగుతుంది. ప్రజాకర్షణ కూడా రెట్టింపు అవుతుంది. నామినేటెడ్ పదవులు పొందుతారు. రైతులకి ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా చీడపీడల నివారణ జరిగి అద్భుతమైనటువంటి వర్షపాతంతో లాభాల బాటను పొందుతారు రైతులు. అలాగే ఈ వృషభ రాశి వారికి సంవత్సరం అదృష్ట సంఖ్య 6. వారాలలో బుధవారం, శుక్రవారం, శనివారాలు వీరికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. రంగుల్లో తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి సంవత్సరం గ్రహ అనుకూలత ఎక్కువగా ఉన్నది. గురుబలం, శనిబలం, రాహుబలం సంపూర్ణంగా ఉంది. వీరికి కేతువు కొంత ప్రతికూల పరిస్థితులు కలిగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, దానము, ఉలవల దానము, అలాగనే లక్ష్మీ గణపతి చతురావత తర్పణము, అష్టద్రవ్య హోమము చేయడము, బుధవారం నియమాన్ని పాటించడం, అలాగే గరిక పూజ, పంచామృతాభిషేకము గణపతికి చేయడం ద్వారా కేతుగణ శాంతిని పొందగలరు. ఈ రాశివారు నిత్యం ప్రదోష వేళ శివాలయ దర్శనం చేయడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేయడం ద్వారా, నిత్యం లలితా సహస్ర పారాయణ చేయడం ద్వారాను సకల దేవతానుగ్రహాన్ని పొంది సకల శుభాలను పొందగలరు.